సిద్ధగురువులు ఆత్మానంద పారవశ్యంతో మాట్లాడతారు వాళ్ళు. నేను మంగళం అనే పాట పాడేటప్పుడు ఒక లైన్ కూడా నేను చూడకుండా పాడలేను. ఎందుకు నేను బుక్ పెట్టుకుంటాను దగ్గర అంటే ట్రాన్స్లో ఉంటాను. నేను ట్రాన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, నా బుద్ధి పడిపోతుంది. నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, రాధా మాధవ అంటాను. అదే ట్రాన్స్లో ఉన్నాను అనుకోండి, రాధా మాధవ అంటాను. నువ్వు ఒత్తులు చూస్తావా, నా యొక్క ఆత్మానంద పారవశ్యం చూస్తావా? ఒత్తులు చూసి ఏం చేస్తారు? ఆత్మానంద పారవశ్యం చూడండి అయ్యా. అందుకనే నేను భాష విషయములో నేను కొన్ని వదిలేస్తుంటాను. అట్లా నేను అవి పట్టుకున్నాను అనుకోండి, పట్టుకుంటే ఏమవుతుందంటే నా ఆత్మానంద పారవశ్యం ఎగిరిపోతుంది. చూడండి, ఒకసారి స్టూడియోలో నేను పాడుతున్నా, మనసేరా బంధము అని పాడాలా. ఆ రోజు ఎందుకో ఫుల్ ట్రాన్స్లో ఉన్నా. మనసేరా బంధము అంటున్నా. ఆమె వచ్చింది, ఇంజనీర్, స్వామి ఒత్తు పెట్టండి స్వామి అంది. ఒత్తు లేదమ్మా అని అప్పుడు ఒత్తు పలికాను. చూసారా, ఆ బంధములో ఒత్తు ఉంది, నాకు తెలియదా? ఉంది, బట్ ఐఎమ్ ఇన్ ట్రాన్స్. కాబట్టి సిద్ధ గురువుల యొక్క బాధలు ఎవడు తెలుస్తాయి?